Hi, good morning for Andhra TV subscribers. And good morning for Andhra TV subscribers and viewers also. సో అయితే మనమైతే ఇప్పుడు మీ ముందుకి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్తో అయితే వచ్చామండి. సో అది దీనికైతే లాస్ట్ డేట్ అయితే చాలా గడువు అయితే లేదు మనకి. సో ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది దీనికి. కానీ మంచి జాబ్ అవకాశం అయితే దీంట్లో ఉందని అయితే నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఆ యొక్క జాబ్స్ వివరాలేంటి? దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? అది ఎక్కడ అప్లై చేయాలి? ఆ నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది? ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాము. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ యొక్క లైక్స్ అలాగే మీ యొక్క సబ్స్క్రైబ్ మీ యొక్క సపోర్టింగే మాకెంతో ప్లస్ పాయింట్‌గా ఉంటుంది. సో, ఓకే. ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, ఇదండి అయితే మనకి ఆఫీస్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి, విశాఖపట్నం. సో, ఇదైతే మనకి టు ద డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం. సో, అనకాపల్లి నుంచి అయితే ఈ యొక్క మనకు రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. సో డాక్టర్ పి. శ్రావణ్ కుమార్ ఎంబీబీఎస్ డీజీఓ మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి విశాఖపట్నం. సో రెస్పెక్టెడ్ సార్. సో ఇదైతే మనకి 29వ తేదీ జూన్ 29వ తేదీ అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఫర్ లేట్ అప్డేట్ అనుకోవచ్చు. సో బట్ ఒక్కరోజు అయినా టైం ఉంది. అంతలోపైనా ఎవరైనా అప్లై చేసుకుంటారని అయితే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు తిట్టుకోవడం లాంటివి అయితే చేయొద్దు. సో ఓకే. ఏపీవీవీపీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యాజ్ పర్ నేషనల్ యాక్ట్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద సర్టెన్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌కి సంబంధించిన ఈ యొక్క ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. సో ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్‌కి సంబంధించిన ఈ యొక్క హాస్పిటల్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది అయితే జరుపుతున్నారు. సో అది అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వారు యొక్క న నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. సో వాళ్ళ పర్మిషన్‌తో వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది జరుపుతున్నారు. సో అక్కడ ఏమేం పోస్టులు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారంటే సో ఫిజికియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ 1, స్టాఫ్ నర్స్ 2, కౌన్సిలర్స్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, వార్డ్ బాయ్స్ 2. ఇష్యూ ఆఫ్ పేపర్స్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్‌మెంట్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్. సో మనకైతే ఇక్కడ అనకాపల్లిలో అయితే ఆహ్, ఫిజికియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఒకటుంది. స్టాఫ్ నర్సులు 2 ఉన్నాయి. కౌన్సిలర్స్ 3 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఒకటుంది. వార్డ్ బాయ్స్ అయితే 2 ఉన్నాయి. సో, ఈ యొక్క నోటిఫికేషన్ గూడా మేమైతే పేపర్ యాడ్ గూడా ఇచ్చామనైతే వాళ్ళు చెప్తున్నారు. సో, ఇక అవి ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఆ యొక్క అప్లికేషన్‌లేంటి అనేదైతే ఇప్పుడు మనం చూసుకుందాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్సో. సో సో, ఆర్‌సి నంబర్ ఎస్‌పీఎల్ ఎన్‌హెచ్‌ఎం 2020 డేట్ 18/06/2020 ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ఏపీవీవీపీ విజయవాడ. సో, 28/2 ఆఫ్ ద సిటిజన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ అడ్రెస్డ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ అంటే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటరేట్. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ హెల్డ్ బై ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆన్ 16/06/2020. సో, అంటే వీళ్ళందరితో మీటింగ్ అయ్యి ఆ యొక్క పోస్ట్‌లని రిక్రూట్‌మెంట్ చేయాలనా? వద్దా? అని అయితే డిస్కస్ చేసుకొని మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో, నోట్ ఆర్డర్స్ అప్రూవ్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం 27/06/2020 అంటే డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన కలెక్టర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్‌కి రిక్రూట్‌మెంట్ ఇవ్వాలా? వద్దా? అని అతని దగ్గర కూడా వీళ్ళైతే పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో, అదైతే మనకి 27వ తేదీ జూన్‌లో జరిగింది. సో as per the above reference cited, I submit that the government of Andhra Pradesh is proposing to establish 10 number of alcohol and drug de-addiction centers in the state at 06 districts and 4 area hospitals as per national action plan for drug demand reduction. In Visakhapatnam district, one alcohol and drug de-addiction center has sanctioned at డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో, వీళ్ళేం చెప్తున్నారంటే మనకి
పైన ఏవైతే రిక్రూట్‌మెంట్ ఇచ్చామో ఆ పరంగా మనకి ఆంధ్రప్రదేశ్ 10 హాస్పిటల్స్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్‌ని ఏర్పాటు చేయాలనైతే ఇచ్చింది. సో, అవొచ్చేసి మనకి 6 జిల్లాలలో ఆహ్, 6 సెంటర్‌లు నా 4 జిల్లాలలో ఏర్పాటు చేయమనైతే మనకి చెప్పారంట. సో, అదొచ్చేసి నేషనల్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్ రిడక్షన్. సో, ఇది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 1 ఇక్కడైతే మీకు అనకాపల్లిలో ఒక హాస్పిటల్‌నైతే ప్రొవైడ్ చేశారు. సో, అక్కడ ఈ యొక్క పోస్టులు రిక్రూట్‌మెంట్ చేస్తారనైతే వాళ్ళిక్కడ మనకి కన్ఫర్మేషన్ చేశారు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 1 ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ హాస్ శాంక్షన్డ్ అట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో, అదే అండి. అంటే విశాఖపట్నం, అనకాపల్లిలో ఈ యొక్క ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఏదైతే ఉందో అదైతే శాంక్షన్ అయింది. సో, అందుకోసమనే మాకు పైన రిక్రూట్‌మెంట్ అవసరమనైతే వీళ్ళు జెప్తున్నారు. అండ్ ఇంకా రిమైనింగ్ ఒక 3 జిల్లాలకు కూడా వస్తదనైతే వాళ్ళు జెప్తున్నారు. సో, వెయిట్ ఫర్ రిమైనింగ్ 3 డిస్ట్రిక్ట్స్ ఆల్సో. సో, అవి కూడా వస్తే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ అండర్ రిఫరెన్స్ ఫస్ట్ సీటెడ్ అబోవ్ ద కమిషనర్ ఆఫ్ ఏపీవీవీపీ గొల్లపూడి విజయవాడ హాస్ issued direction permission for recruitment of the following category of post under the చైర్మన్‌షిప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం. సో, వీళ్ళేం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి పర్మిషన్స్ అయితే ఇచ్చారు మాకు. సో, ఇదైతే పూర్తిగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది జరగబడుతుంది అని అయితే చెప్తున్నారు. సో, మనకు ఖాళీగున్న పోస్టులు నేమ్స్ ఏంటనేది మనం పైనే చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫిజియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ 1, స్టాఫ్ నర్సులు 2, కౌన్సిలర్స్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, వార్డ్ బాయ్స్ 2 ఉన్నాయి. సో, ఇన్ దిస్ కనెక్షన్ ఐ రిక్వెస్ట్ టు ద డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ విశాఖపట్నం కైండ్లీ ఇష్యూ పేపర్ నోటిఫికేషన్ అండ్ ఆల్సో యాస్ వెల్ వెబ్‌సైట్ visakhapatnam.nic.in ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద కేటగరీ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. డీటెయిల్స్ ఆఫ్ షెడ్యూల్ ఆర్ షోన్ బిలో. సో, ఇదైతే మీకు 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ ఉంటుందంట. సో, ఈ యొక్క ఫిల్లింగ్ ఆఫ్ ద అబోవ్ కేటగరీ ఆఫ్ పోస్ట్స్ 1 ఇయరే. మొత్తం ఈ పోస్టులన్నీ 1 ఇయర్‌కే మీకైతే ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది మీకు కాంట్రాక్ట్ అనేదైతే ఉంటుంది. సో, ఇదైతే పేపర్ యాడ్స్ గూడా ఇచ్చామని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇంకా తెలియకపోతే విశాఖపట్నం ఆహ్, డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చని వాళ్ళైతే ఇక్కడ మనకిచ్చారు. సో, ఇది లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 3/7/2020 సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్‌లయితే సబ్మిట్ చేయాలి. సో, ఈరోజే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. సారీ ఫర్ ద ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో మీరైతే నిరాశ చెందొద్దు. బట్ ఒక్క రోజులో టైం అయినా చేసేవాళ్ళు అప్లై చేసుకుంటారనైతే నేనైతే ఈ యొక్క ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, నాకు తెలిసినవంటే నేనైతే చేస్తున్నాను. సో, పబ్లికేషన్స్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు 4/7/2020 అంటే 4వ తేదీ మీకు ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ గ్రీవెన్స్ 6/7/2020. సో, రీఅడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్స్ అండ్ పబ్లికేషన్స్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు 7వ తేదీ తీస్తారు. 7వ తేదీ జూలై. సో, కౌన్సెలింగ్ ఫర్ ఆల్ కేటగరీస్ మిమ్మల్ని పోస్టింగ్ చేసేది కూడా 8/7/2020 అంటే జూలై 8వ తేదీకి మీకైతే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. సో, ఇది ఆహ్ కాపీ సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ విశాఖపట్నం ఫర్ ఫేవర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాపీ సబ్మిటెడ్ టు ద ఎన్ఐసి విశాఖపట్నం ఫర్ ఆన్‌లైన్ నోటిఫికేషన్. సో, ఇది మనకి కావాలంటే ఇక్కడ మీకు తెలుగులో కూడా ఇచ్చారు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ మీకైతే ఎంత సాలరీ ఉంటుందనేది కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్‌లో పోస్టుల భర్తీకి పత్రికా ప్రకటన. సో, విశాఖపట్నం జిల్లా వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి అనకాపల్లి నందు గల డ్రగ్ డి అడిక్షన్ పోస్టులకు 1 సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ విశాఖపట్నం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో, పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా తెలపడమైనది. సైకియాట్రిస్ట్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ ఒక పోస్ట్ ఉంది. దానికి జీతం వచ్చేసి రూ. 60,000 పర్ మంత్‌గా డిసైడ్ చేశారు వీళ్ళు. ఇది గూడా ముందే చెప్తున్నాను. 1 ఇయరే మీకైతే ఇది కాంట్రాక్ట్ బేసు. సో, స్టాఫ్ నర్స్ 2 పోస్టులున్నాయి. జీతం రూ. 11,000 ఉంటుంది. ఇది వచ్చేసి కౌన్సిలర్స్ వచ్చేసి 3 పోస్టులున్నాయి. దీనికి జీతం రూ. 12,500 ఉంటుంది. సో, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది. దీనికి రూ. 10,000 ఆహ్, పర్ మంత్‌గా మీకు సాలరీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇక వార్డ్ బాయ్స్ 2 పోస్టులున్నాయి. జీతం రూ. 11,000గా మీకైతే నిర్ణయించడం జరిగింది.
ఇక ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్స్ మరియు వయస్సు పరిగణలోకి తీసుకొని లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయుటకు డాక్టర్ పి. శ్రవణ్ కుమార్ మెడికల్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి అనకాపల్లి వారు ఆహ్, తెలిపారు. సో, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాని సంబంధిత సర్టిఫికేట్‌లోని గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి తేదీ 3 జూలై 2020 సాయంత్రం 5 గంటలలోగా జిల్లా ఆసుపత్రి అనకాపల్లి కార్యాలయం నందు సమర్పించాలని డాక్టర్ పి. శ్రావణ్ కుమార్ అని ఆహ్, ఈ యొక్క మెడికల్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి అనకాపల్లి వారైతే చెప్పడం జరిగింది. ఇక పూర్తి డీటెయిల్స్ అయితే మీరు విశాఖపట్నం ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని ఆయన చెప్పాడు. సో, ఇదండి మీకైతే సాలరీ యొక్క వివరాలు. డాక్టర్ ఎంబీబీఎస్‌కైతే ఆహ్, రూ. 60,000 ఉంటుంది సైకియాట్రిస్ట్‌కి. సో, స్టాఫ్ నర్స్‌కైతే 11,000 ఉంటుంది. కౌన్సిలర్స్‌కి 12,500గా చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి మనకి 10,000గా చెప్పారు. సో, ఇక వార్డ్ బాయ్స్‌కైతే రూ. 11,000గా చెప్పారు. సో, ఇదైతే దీంట్లో అండ్ రిజర్వేషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్నీ ఉంటాయి. అన్నీ వర్తిస్తాయని మనకి ఆయా జిల్లాకు సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పి. శ్రవణ్ కుమార్ అని ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో, ఇవైతే మూడో తేదీ సాయంత్రం 5 గంటల లోపైతే మీరైతే ఈ యొక్క అప్లికేషన్‌నైతే సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అయితే వీటికి మీ సర్టిఫికేట్‌లన్నీ తీసుకున్న తర్వాత గెజిటెడ్ అధికారి ఎవరైతే గ్రీన్ ఇంక్‌తో సైన్ చేసేవాళ్ళుంటారో వాళ్ళతో సైన్ చేపిచ్చి అటెస్టెడ్ చేపిచ్చి మీరు అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, దరఖాస్తు సమర్పించుటకు ఆఖరు తేదీ వచ్చేసి 3/7/2020 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరైతే ఈ యొక్క అప్లికేషన్‌లు సబ్మిట్ చేయాలి. సో, చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం, జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ ఇది మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన అనకాపల్లికి సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్. సో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ నోటిఫికేషన్ ఫర్ ఆల్కహాల్, డ్రగ్ డి-అడిక్షన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఫర్ ద డాక్టర్స్ అండ్ స్టాఫ్ పోస్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ విశాఖపట్నం కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. So, the requirement is purely meant for local candidates which is being declared according their study certificates from 4th to 10th class. The requirement process being according to the rules of reservation, the candidate can download the applications through. సో, అప్లికేషన్స్ అయితే మీరు ఈ యొక్క visakhapatnam.ap.government.in.లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ద పోస్ట్ వైస్ వేకెన్సీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఆర్ యాస్ ఫాలోయింగ్ నేను పైనే చెప్పాను. ఇవి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకిచ్చారు. సో, ఫిజియాట్రిస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్‌కైతే మనకి డాక్టర్ షుడ్ బి ఎసెన్షియల్లీ బి క్వాలిఫైడ్ యాస్ ఎంబీబీఎస్ అండ్ ఆల్సో హోల్డ్ ఏ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ అడిక్షన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్. ఇంకా నర్సులకైతే 2 ఉన్నాయి. ఇవి ఓసీడబ్ల్యూకి ఒకటుంది. ఎస్సీడబ్ల్యూకి 2 ఉన్నాయి. సో, దీనికి 11,000 సాలరీ ఉంటుంది. నర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ యాస్ ఆక్సిలరీ నర్స్, మిడ్‌వైఫ్, ఏఎన్ఎం అండ్ ట్రైన్డ్ బై రికగ్నైజ్డ్ గవర్నమెంట్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, వార్డ్ బాయ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో, ఇవొచ్చేసి ఓసీకి ఒకటి, ఏసీడబ్ల్యూకి ఒకటి. సో, దీనికి 11,000 సాలరీ ఉంటుంది. సో, ఎయిత్ క్లాస్ పాసు ఆహ్, ప్రిఫర్‌లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్ సచ్ సెంటర్స్ వార్డ్ బై ఎంప్లాయీ ఇన్ యాన్ ఐఆర్‌సీఎం మస్ట్ బి ట్రైన్డ్ బై ఎన్ఐఎస్‌డి. సో, కౌన్సిలర్స్ వచ్చేసి 3 ఓసీకి ఒక్కోటి. సో, 12,500 దీనికి సాలరీ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఆహ్, డిసిప్లినరీ విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్ ద ఫీల్డ్ షీ మస్ట్ హోల్డ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ 3 మంత్స్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డి-అడిక్షన్ కౌన్సెలింగ్ బై ఎన్ఐఎస్‌డి అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ యాస్ వెల్ యాస్ వన్ రిని రీజనల్ సబ్జెక్ట్. సో, వీళ్ళైతే ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలంటున్నారు. అండ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 3 మంత్స్ డి-అడిక్షన్‌లో మీకైతే ఈ యొక్క ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలంటున్నారు. అలాగే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఆ ఫీల్డ్‌కి సంబంధించి. సో, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఒక పోస్ట్ ఉంది. ఇది గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉండాలంటున్నారు. ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి 10,000 సాలరీ ఉంటుంది. సో, ఇక నోటిఫికేషన్ ఆఫ్ ద రిక్రూట్‌మెంట్ వచ్చేసి 3/7/2020 ఈ రోజే లాస్ట్ ఉంటుంది మనకి. లాస్ట్ డేట్ అయితే మనకి 4. సో, ఇదైతే మనం చెప్పాము మీకు. ఇంకా మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ టు 44 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, వీళ్ళకి బీసీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌లో కలిగితే 3 ఇయర్స్ ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
క్యాండిడేట్స్ హౌ టు అప్లై చూసుకుంటే క్యాండిడేట్స్ షల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫ్రమ్ ఇన్ ఎన్‌క్లోజ్డ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ఎన్‌క్లోజర్ అప్ టు ద సూపరింటెండెంట్ కింగ్ జడ్జ్ హాస్పిటల్ విశాఖపట్నం ఆన్ ఆర్ బిఫోర్ last date of submission. All applications covers should be superscribed on right top corner as follows. Contact basis requirement 2020 applications for the post of the following documents are to be submitted in the following order only. సో, ఈ యొక్క ఆర్డర్ వైస్ మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకివ్వాలి. సో, ఫిల్డ్ అప్లికేషను, అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్‌సి అండ్ ఇంటర్ మార్క్స్ మెమో, ఈక్వివలెంట్ సర్టిఫికేట్, అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎంబీబీఎస్ మార్క్స్ మెమో, సో, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ పీజీ ఆర్ డిప్లొమా డిగ్రీ మార్క్స్ మెమోస్, సో, అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే, సో, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ డిఫరెన్షియల్ ఏబుల్ టు సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్. సో, వీళ్ళైతే అంటే ఏం చెప్తున్నారంటే అన్నీ అయితే మీరు గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో లేదా గ్రీనింగ్‌కి ఎవరైతే అధికారి ఉంటారో వాళ్ళతో అయితే సైన్ చేపియాలని అయితే అడుగుతున్నారు. సో, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, డిఫరెంట్ లేబుల్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ మెంబర్స్ ఆర్ నాట్ ఎన్‌క్లోజ్డ్ సో, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అటెస్ట్ చేయలేకపోతే అంటే మీరు సబ్మిట్ చేయలేకపోతే మిమ్మల్ని ఓసీ కింద తీసుకుంటారు. సో, అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వలేకపోతే నాన్ లోకల్ కింద తీసుకుంటారు. సో, ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ అబోవ్ ఆర్ నాట్ ఎన్‌క్లోజ్డ్ అన్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో, అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఫర్ ద ఎన్‌క్లోజ్డ్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఓన్లీ. ఆ గైడ్‌లైన్స్ ఎట్లా ఇచ్చారో అలాగే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, కండిషన్స్ అండ్ అపాయింట్‌మెంట్ వచ్చేసి మీకు ద క్యాండిడేట్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ షల్ నాట్ బి రిగర్డ్ ఇది మీరైతే చూసుకోవచ్చు. ఇనిషియల్లీ ఫర్ 1 పీరియడ్ అని ఇక్కడైతే మీరు మెన్షన్ చేశారో, మీరు ఏ రోజైతే జాయిన్ అయితారో అప్పటి నుంచి 1 ఇయర్ వరకు మిమ్మల్ని అయితే అక్కడ కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకోవడం జరుగుతుంది. సో, ఇదొచ్చి మీకు అప్లికేషన్ ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళే వేస్తారు ఇక్కడ. పోస్ట్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసేది రాయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, నేమ్ ఆఫ్ హస్బెండ్, ఇక్కడ మీ ఫోటో అండ్ అటెస్టెన్స్‌లో సెల్ఫ్ అటెస్టెడ్ మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఇది స్ట్రెయిట్‌గా పట్టదు కాబట్టి మీరు క్రాస్‌గా చేయాలి. మళ్ళీ దాన్ని కామెంట్ సెక్షన్‌లో అడగొద్దు ఎవరు. సో, ఇక జెండరు అయితే జెండర్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇఫ్ యెస్ ప్లేస్ మెన్షన్ కేటగిరీ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వుమెన్ ఉంటే వాళ్ళు అది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ క్వాలిఫికేషన్స్ మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ ఏ బోర్డ్‌లో నుంచి పాస్ అయ్యారనేది, ఏ యూనివర్సిటీ అనేది రాయాలి. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ అండ్ ఏఎన్ఎమ్, ఎంబీబీఎస్, పీజీఎం మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ ఇవ్వాలి. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. షుడ్ బి జిరాక్స్ బి ఎన్‌క్లోజ్డ్. సో, జిరాక్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఫైనల్లీ అడ్రెస్ పార్టిక్యులర్స్. సో, దీని అంటే ఇది ఇస్తేనే మీకు ఇంటికి లెటర్ గాని లేదా మీకు ఫోన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఫైనల్లీ డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఇది. సో, ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. సో, ఇదండి ఫైనల్‌గా మనకైతే అనకాపల్లికి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్. సో, ఒక్కరోజే టైం ఉంది. దయచేసి ఏమనైతే అనుకోవద్దు మీరు. సో, అప్లై చేయండి. మీకైతే వీలుంటే మాక్సిమం జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇదండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోనైతే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఓకే. థాంక్స్.